హాయ్ అండి. ఏ ఫ్రూట్స్తో అయినా జామ్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో, దీన్ని 6 నెలలు ఏ విధంగా నిల్వ చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. ముందుగా అరకిలో మామిడి పండ్లను అయితే తీసుకున్నాను. అదేంటి అక్కకు మామిడి పండ్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని అనుకుంటున్నారా? ఈ కాలంలో మనీ వండాలి కానీ అన్నీ మన దగ్గరికి వచ్చేస్తాయి కదా. వీటిని మేము దమ్ముల మామిడి అని అంటామన్నమాట. ఇవి కొంచెం పుల్ల పుల్లగా కాయల్లానే ఉంటాయి. ఇవి తినటానికైతే అంత బాగోవు. అలానే వీటితో ఏదైనా రెసిపీ చేయాలనేసి ఇలా కట్ చేసుకున్నాను. మ్యాంగోస్ అన్నింటినీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మీలో నాలాగా మ్యాంగో లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. అన్ని మ్యాంగోస్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అన్నింటిని కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఈ మ్యాంగో జ్యూస్ని వేసుకోవాలి. మ్యాంగో జ్యూస్ వేసి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలి. ఇందులోకి మనం స్వీట్ తినేదాన్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని యాడ్ చేసి ఆపకుండా కలుపుతూ ఉండాలి. ఇలా స్టవ్ మీద పెట్టిన నుంచి 15 నిమిషాలు ఇదే విధంగా కలుపుతూ ఉండాలి. ఇందులోకి మనకు నచ్చితే 2 దంచిన ఇలాచీని వేసుకోవాలి. ఇంకా 2 చుక్కల మ్యాంగో ఎసెన్స్ని కూడా వేసుకోవాలి. ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి 15 నిమిషాలు క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. అంతేనండి, మ్యాంగో జామ్ అయితే రెడీ అయింది. దీన్ని చల్లార్చుకొని గాజు సీసాల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలు నిల్వ ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్. అన్ని ఫ్రూట్స్తో కూడా మనకు నచ్చిన విధంగా జామ్ని అయితే ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో అయితే మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ అండి.